ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినడానికి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో ఒకసారి ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ఆహా, సూపర్. అయితే భూమి మీద మనం ఉండేటప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకు జీవించాలంటే దేవుడు అన్నీ మనకి ఉచితంగా ఇచ్చాడు కనుక ఆయన్ని మనం స్తుతించాలి, కనపడతాలి, పొగడాలి. కొంతమంది ఇది మర్చిపోయి లేనిపోనివన్నీ చేస్తుంటారు. అక్కడే దేవునికి కోపం వచ్చేస్తుంది. ఎలాగంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు భూమిని దాన్ని నింపండి, దాన్ని అనుభవించండి రా, ఇచ్చిన దేవుడు నన్ను మర్చిపోకండి అని దేవుడు చెప్పాడు. అయితే మన జనం ఏం చేస్తారంటే దేవుడిని మర్చిపోయి పనికిరాని వేషాలు వేయడం మొదలెట్టారు. అప్పుడే దేవునికి కోపం వస్తుంది. సో భూమి మీద మనం ఎందుకు స్తుతించాలంటే దేవుడు మనకి మనిషికి చేసిన మేలు ఎవరికి చేయలేదు. తన రూపంలో మనిషిని పుట్టించి ఆ మనిషికి కావాల్సిన ప్రతి దాన్ని ఆయన ఆ మనిషి అనుభవించేటట్లుగా ఆయన ఇచ్చాడు మనకి. సో దాన్ని తలుచుకుంటేనే ఆయన మనం స్తుతించాలి. సో అందుకే ఇప్పుడు ప్రసంగి అంటే ఎవరో చెప్పారు, ఆయన పేరు ఇంకో పేరు ఏంటి? ప్రసంగి పేరు సొలొమోను గారు. సొలొమోను గారు ఎవరి కుమారుడు? రాజైన దావీదు కుమారుడు. అయితే ఈయన ఏమైందంటే రాజైన సొలొమోను ఆయన ఆలోచించి మంచి జ్ఞాని, ఆలోచించి వివేచించి ఆయన ఈ గ్రంథాన్ని రచించాడు. ప్రసంగి రాసిన గ్రంథం అని అంటున్నాం మనం. ప్రసంగి అంటే సొలొమోనుకి ఇంకొక పేరు ప్రసంగి. సో ఆయన ఏం రాశాడంటే సూర్యుని కింద జరిగిన ప్రతిదీ కూడా వ్యర్థం అని రాశాడు. వ్యర్థం అనే రాశాడు. అంటే ఎలాగ ఉంటుందంటే దేవుడు బాగా ఆశీర్వాదం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు అది ఎలాగంట చిన్న సామెత కూడా ఉంటుంది చూడండి. బాగా బిర్యానీ తినేసి వచ్చిన వాడికి పప్పు అన్నం చూపెడితే ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు ఆయనకంటే ముందు తరంలో ఉన్న రాజులు కూడా అంత వైభవం లేదు, ఆయన తర్వాత వచ్చిన రాజులు కూడా అంత తెలివితేటలు లేవు. సాక్షాత్తు సృష్టికర్తే ఆయనకి అలా ఉంచుతానని చెప్పాడు. సో అయితే ఈయన అన్నీ అనుభవించిన తర్వాత ఈయనకి ఎలా కనిపించిందంటే నరులు సూర్యుని కింద పడే కష్టాలన్నీ వ్యర్థం అంటుంది. సరే వ్యర్థమైతే మరి నువ్వు ఎందుకు దేవుడిని అడిగావు? జ్ఞానం కావాలి, అది కావాలి, ఇది కావాలని అడిగావు కదా. ఆయన అడిగింది దేవుడిని. అంటే దేవుడు చేసిన ప్రతిదీ కూడా దాని పని నిమిత్తం చేశాడు. అది మనిషి కొరకు చేశాడు. ఆయన చేసిన దీన్ని కూడా మనం వ్యర్థము అని అనలేము. ఇదే మళ్ళీ ఏమంటాడు లాస్ట్లోనూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే మనం ఒకటికి ఇదే విధి అని ఆయనే అంటాడు ప్రసంగి సొలొమోను గారు. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే దేన్ని కూడా మనము తలొగ్గకంట దేవుని తట్టు చూసినప్పుడు భూమిలో ఉన్నంతకాలం, భూమి మీద మనల్ని జీవింపజేసినంతకాలం దేవుడు మనకు ఎంత ఆయుస్సు ఇచ్చాడో ఆ ఆయుస్సు ఉన్నంతకాలము మంచి క్రియలు చేసుకుంటూ దేవుని మెప్పు కోరుకోవాలన్న తపన కలిగి జీవించడమే మంచి వ్యక్తిత్వం, దేవునికి నచ్చే కార్యక్రమం. అది అలాగని కాకుండా ఏదో 1000 సంవత్సరాలు 1,000 సంవత్సరాలు బతికేద్దాం అనేటట్టు 100 సంవత్సరాలు కూడా బతకలేనివాడు అనవసరంగా ఈడిని ముంచే ఆడిని ముంచే మొత్తం అంతా నాదేనంటే అలాంటివి దేవునికి ఇష్టపూర్వకమైనవి పద్ధతులు కానే కావు. ఆ పద్ధతిని ఎవరికైనా ఉంటే అది ఈరోజే తీసి వదిలేయండి. ఎందుకంటే నువ్వు బ్రతికేది 100 సంవత్సరాలు కూడా కరెక్ట్గా బతుకుతావో లేదో నీకు తెలవదురా నాయన. అలాంటి దురాలోచన ఉంటే తీసేయండి. ఉన్న రోజులు దేవుడు ఎన్ని రోజులైతే ఇస్తాడో, నువ్వు ఎన్ని అనుకున్నా ఎన్ని అనకపోయినా, మనం ఎంత పనికిరాని పెద్ద మాట్లాడినా దేవుడు ఉన్నాడు, దేవుడు సత్యం, ఆయన పుట్టిస్తాడు. తదనంతరం ఎంత టైం ఇస్తాడో అంత టైం తర్వాత ఏం చేస్తాడో నువ్వు వద్దనే గుర పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. అది అంతే సృష్టి ధర్మం, దేవరహస్యం. దానికి మనం ఏం చేయలేం. ఉన్న రోజులు నీకు ఏమి ఇచ్చాడో ఆ టైంని సద్వినియోగం చేసుకొని నీకు ఇచ్చిన దేవుడు పనులన్నీ చేసుకుంటున్నాడు. దానికి కారణం కూడా దేవుడే. ఈరోజు నీకు చక్కగా ఉంటున్నావు, 3 పూట్ల భోజనం చేస్తున్నావు, చక్కగా వస్త్రాలు వేసుకుంటున్నావు, నీకు నచ్చినట్టు అక్కడిక్కడ పోతున్నావు అంటే దానికి కారణం ఆ శక్తి బలం అనేది
లేకపోతే దేవుడు తీసేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ పని చేయగలుగుతావు? నీకు ఆలోచన, బుద్ధి, జ్ఞానం, తెలివి అంతా ఇచ్చింది దేవుడే. నేను లేదు ఇదంతా నా వల్ల వచ్చిందంటే లాభం లేదు. ఏముంది నీలోను? 2 విరోచనాలు, 2 వామిటింగ్స్ అయితే అవుట్ సర్వీస్ పైకి చూడాల్సిందే మనిషి లబోదిగమని. సో ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద పోకడలు చేయకూడదు. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ కాలయాపన చేసుకోకూడదు. అలా చేసినందువల్ల ఏమవుతుంది, మనుషులు వాళ్ళ మీదకి దేవుని ముప్పు కొని తెచ్చుకున్న వాళ్ళు అయిపోతారు. సో అందుకని ప్రసంగి ఏమంటుండవు ఒకసారి చూడండి, 4వ అధ్యాయం చదవండి. ప్రసంగి 4వ అధ్యాయం చదవండి ఒకసారి. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గూర్చి నేను యోచించి తిని బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు. ఒక్క నిమిషం చూసారా, ఆయన అంత అంటుండవు. పిమ్మట సూర్యుని కింద జరిగే ఒక దురవస్థ కనబడిందంట. ఏంటంటే అన్యాయంగా బాధించినప్పుడు ఆ బాధకి లోనైన వ్యక్తి ఏ విధంగా వ్యాకులు పడతాడో అనేది రాశాడనమాట. ఆయన అర్థం చేసుకున్నాడు. అయితే బాధపడినోడు బాధపడినోడు ఈ బాధించినోడు ఉండబట్టి ఆయన బాధపడుతుంటాడు. ఈ బాధించినోడు లేకుండా ఉండాలంటే వీడు దేవుని మార్గంలో ఉండాలి. సన్మార్గంలో ఉంటేనే పక్కోడు గురించి మంచిగా ఆలోచిస్తావు. నువ్వు సన్మార్గం అనేది నీలో లేకపోతే పక్కోడు గురించి నువ్వు ఆలోచన మానేసి స్వార్థపూరితమైన ఆలోచనలు వెళ్ళిపోయి నీ కుంపం నువ్వే కూల్చుకున్నలాగా తయారవుతావు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము దేవుని ఈ సన్మార్గము దేవుని భక్తుల వల్ల మాత్రమే మనిషికి అబ్బుతుంది తప్పించి ఇంకే విధమైన డబ్బుతోనో లేకపోతే బంగారంతోనో లేకపోతే బలంతోనో దాన్ని కొనలేము. దేవుని దగ్గర దేవుని ఎందుకు భక్తులు కలిగి ఉండటం వల్ల మనుషులు చెడుతనాన్ని విసర్జిస్తారు. ఆ దేవుని భక్తులు లేకపోతే నీకు మంచేటో చెడేటో ఎలా ఉంది కనుక నువ్వు ఎక్కడ ఉంటావు? దేవుడు ఇచ్చిన మంచిదంతా వ్యర్థం అనుకొని ఈ మన ప్రసంగిలాగా పాట పాడాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ చదవం ఒకసారి ఏమంటుండవు, వారిని బాధపెట్టువారు బలవంతులు కనుక ఆదరించేవాడు ఎవడను లేకపోయినా ఆయన సూర్యుని కింద జరిగింది చూసాడనమాట. అంటే బలవంతులు అమాయకుల్ని ఏడిపిస్తున్నారు, ఏమి లేని వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు, ఇది కూడా వాళ్ళు ఎంతో బాధపడుతుండ్రు, ఇది కూడా వ్యర్థమే అని అంటాడు. ఇది కూడా వ్యర్థమంటే నువ్వేం చేయాలా? చేతులు ముడుచుకొని కూర్చుంటే ఎట్లా? నువ్వు ఎక్కడైతే బాధించే వాళ్ళు ఉన్నారో ఆ బాధించే వాళ్ళు లేకుండా మనము చేయాల్సిన బాధ్యత ఎవరిది? అలాంటి క్రూరత్వం కలిగి ఉన్నాడంటే దానికి దేవుని వాక్యమే సరైన మార్గం కదా. నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని మంచిని బోధించాలి కదా. దేవుని మార్గంలో ఉన్నాడు ప్రతి ఒక్కడు మంచి చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు తప్పించి దుర్మార్గమైన ఆలోచన ఎప్పుడు కూడా కలిగి ఉండడు. ఎందుకంటే మనిషి బ్రతికేది 100 సంవత్సరాలు కూడా కరెక్ట్గా బ్రతకలేడు. ఈరోజు రేపు మనిషి ఆడు బతికేది 80, 70, నువ్వైనా నేనైనా ప్రపంచంలో ఎప్పుడైనా సరే బ్రతికేది దేవుడు సల్లగా చూస్తే 80, 70, 90, 100 అంతకంటే నువ్వు ఎక్కువ బ్రతక లేవు. ఏమాత్రం దానికి మొత్తం అంతా నాది అంటే ఏది నీది కాదని అంతా నాదని ఆయన అంటాడు. సో ఈ ఆలోచన మనలో ఎవరికైనా ఉంటే ఇప్పుడే వదిలేయండి. ఇప్పుడే వదిలేసి నీకున్న దాంట్లో సంతృప్తి పడుతూ లేనివాడికి మేలు చేయడానికి ప్రయత్నించండి, లేనివాడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇచ్చిన దేవుడు కూడా సంతోషిస్తాడు నీ గురించి. ఆ తర్వాత ఇక్కడ తదనంతరం అక్కడ కూడా నీకు మంచి మేలే దేవుడు చేస్తాడు. ఆయన బైబిల్ ద్వారా దేవుడు మనకు తెలియజేసాడు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ చదువు ఏమంటుండవు, కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులను కొంటిని. ఇంకేమనుకుంటానంట సొలొమోను గారు, ఇవన్నీ చూశానయ్యా, ఈ ఇబ్బందులన్నీ చూశాను. నేనేమనుకుంటానంటే మనసులో ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళకంటే ఇంతకుముందు చనిపోయిన సూపరు, ఇంతకుముందు చనిపోయిన సూపరు. చనిపోయిన వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడి చనిపోయారు. వాళ్ళు ఎంత మంచి చేసినా మనిషి అనేవాడికి కష్టము సుఖము రెండు ఉన్నాయి లేవా? ఉన్నాయి, రెండు ఉన్నాయి. మనిషి అనేవాడికి ఏమున్నాయి? కష్టము ఉంది, సుఖము ఉంది, అన్నీ ఉన్నాయి. కష్టకాలంలోనూ దేవుని వదిలేయకూడదు, సుఖకాలంలోనూ కూడా దేవుని వదిలేయకూడదు. అన్ని కాలాల్లోనూ దేవుని భక్తులు కలిగి ఉండాలమే
మానవ కోటికి విధి, అది నేర్చుకోవాలి ఫస్ట్. ఏ విషయంలో మంచి అయినా చెడు జరిగినా దేవుణ్ణి వదిలిపోకూడదు, దేవుడి మీద భారం వేసే ఉండాలి. ఇదే సజ్జను యొక్క మంచి ధననిధి. నెక్స్ట్ చదువు. ఇంకను పుట్టనివాడు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులనుకోండి. ఎవరు ధన్యులంట? ఇంకా పుట్టనోళ్ళే బెటర్ అంటుంటాడు. ఇంకా పుట్టనోళ్ళు బట్టలు అంటే సృష్టి ధర్మం దేవుడు చేస్తూనే ఉంటాడు కదా. భూమి ఆకాశాన్ని క్రియేట్ చేసిన దేవుడు ఆయన సృష్టి ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తూనే ఉంటాడు. ఎవడో మనిషి ఏదో ఆలోచన చెప్పడానో లేకపోతే ఇంకెవడో ఏదో ఆలోచన చెప్పాను అక్కడ వదిలేడాడు. ఆయన చేసింది ఆయన సృష్టి, ఆయన చిత్తానుసారంగా అన్ని పనులు చేస్తున్నాడు. ఉదాహరణకు సూర్యుడిని చేశాడు. సూర్యుడు ఉదయం తూర్పున ఉదయిస్తాడు, పడమన్న అస్తమిస్తాడు. అది ఆయన కార్యక్రమం. దేవుడు చెప్పాడు, అది జరుగుతూనే ఉంది కదా. అర్థమైందా? ఆ మనిషి మాత్రమే వంకర మార్గాలకి ఈజీగా వెళ్ళిపోతాడు. వంకర మార్గాలకి వెళ్ళిపోతుంది. దేవుని మార్గాన్ని విడిచిపెట్టేది వంకర మార్గానికి తొందరగా వెళ్ళిపోతుంది. అది మానేయండి. అది మానేసి మనం ఏం చేయాలంటే మనకున్న దేవుడు ఏదైతే ఈ భూమి మీద టైం ఇచ్చాడో ఆ టైంలోనూ సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోకుండా నీకు ఇచ్చిన ఏది ఇచ్చాడో, ఏ తలాంత ఇచ్చాడో ఆ తలాంత ద్వారా నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే చేయడం అలవాటు చేసుకోండి. అదే మన దేవుని యొక్క విధి. ఆయనకి నచ్చే పనులు కూడా అవే, అంతకంటే ఇంకోటి ఏమీ లేదు. నెక్స్ట్ చదువు. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోషకారణములని నాకు కనబడెను. ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకుంటకే చేయు ప్రయత్నం వల్లనున్నది. ఆయన ఏమంటుండంటే మంచి జ్ఞానంతో చేసిన పనులు కూడా జ్ఞానంతో చేయబడింది. సృష్టి నోటి మాట చేత దేవుడు సృష్టిస్తే ఆ సృష్టిలో ఉన్నదాన్ని దేవుని దగ్గర జ్ఞానం పొందుకున్న మనిషి ఏం చేస్తానంటే తనకు ఉపయోగపడే విధంగా మలుచుకుంటాడు. ఉదాహరణకి నివాస గృహాలు, ప్రయాణ సాధనాలని, ఉపయోగకరమైన ఇంటి పరికరాలని ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. అదంతా దేవుడిచ్చిన జ్ఞానంతోనే మనము తయారు చేసుకుంటాం. ఇదంతా దేవుడి జ్ఞానమే. ఆయన మాదిరిగా పుట్టించాడు మనల్ని. సో మనిషి ఎలా ఉంటాడంటే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మనిషి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు మానిస్తే సృష్టిలోనూ మనం మంచిగా జీవించవచ్చు. సృష్టిని అనుభవించి దేవుడు ఎన్ని రోజులైతే ఉంచుతాడో ఆ రోజుల తర్వాత మనం అక్కడ కూడా మంచిగా ఉండొచ్చు అనేదే దేవుని చిత్తం. మనం అలా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. మనం వ్యర్థమైపోవడం దేవునికి ఎంత మాత్రంలో ఇష్టం లేదు. కానీ ప్రసంగ గారికి ఏం కనబడుతుందంటే వ్యర్థం సమస్తం వ్యర్థం అంటాడు. వ్యర్థమైందే నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏది ఆ పుణ్యానికి ప్రతిదీ వచ్చేస్తుంటే ఆ చిన్నోడికి ఏముంటుందంటే వ్యర్థం అనిపిస్తుంది. కష్టపడుతూ చేసుకుంటే ఒకదానికి మనం ఏదైనా చేయాలంటే ఇంత కష్టమా, దీన్ని పొందుకోవాలంటే మనం ఇంత కష్టపడాలా అనేది ఉంటుంది కాబట్టి వానికి దేవుడు గుర్తొస్తాడు. ప్రభువా, ఈరోజు తండ్రి మహాదేవ సృష్టికర్త ఈరోజు చేసిన పనంతట్లో మీరు తోడునడు ఉన్నారు, మీ స్తోత్రాలు అంటారు. అసలు నువ్వు పని పాటు ఏమీ లేకుండా రాజవైభోగాలన్నీ వచ్చేస్తుంటే నీకంతా వ్యర్థంగానే కనబడుతుంది. అదే మన సొలొమోను గారికి లాస్ట్లోని పట్టిన తలతెక్క జ్ఞానం. అయితే ఎప్పుడు ఈ రాశాడంటే దేవుడిలోనూ భయభక్తులు ఉన్నంత వరకు బాగా ఉన్నాడు. ఎప్పుడైతే స్త్రీ వ్యామోహం గలవాడై మొత్తము ఇతర స్త్రీలని, అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇతర దేశాల అన్యుల రాజుల కుమార్తెలను పెళ్లి చేసుకోవడంతోనే ఈయన మైండ్ డైవర్ట్ అయిపోయాడు దేవుడి దగ్గర నుంచి. ఎప్పుడైతే దేవుడు చిత్తానుసారంగా జీవించాడో ఈయనకి అన్నీ సూపర్గా ఉన్నాయి. ఆయన మాటలు కూడా వినడానికి అందరూ వచ్చాం. ఈ లాస్ట్లోనూ కొంతకాలం అయిన తర్వాత ఈ ప్రపంచాన్ని బాగా అనుభవించిన తర్వాత ఈయనకి ఎట్లా అయిపోయిందంటే తిక్కువలా మాట్లాడడం మొదలెట్టాడు. అది మంచి పద్ధతి కదా. అందుకనే మనం దేవుడిని ఎప్పుడు కూడా ఆయన నాకు బాగా ఎక్కువైపోకూడదు, అలాగే బాగా తక్కువైపోకూడదు. ఖచ్చితంగా మీ అందరూ భయభక్తులు కలిగి ఉండేటట్టుగా నన్ను దీవించాలని కోరుకుంటున్నాను.
ఎక్కువైపోయినా దేవుడు కూడా అంటాం, తక్కువైపోతే దేవుడు నాకేమి ఇచ్చాడు అంటాం. అలా రెండూ వద్దు. కానీ మీ యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా మీ కృప మాకు దయచేయండి అంటే చాలు. ఆయన నీకేం కావాలది ఇస్తారు. అని శాశ్వత జీవితం కాబట్టి ఆశకి హద్దు అనేది మనం మనమే పెట్టుకోవాలి. మనకు అవకాశాలు దొరుకుతాయి, పక్కోడు ముంచేయాలి, ముంచేసి లాక్కోవడానికి అవకాశాలు కూడా దొరుకుతాయి. కానీ అలాంటి అవకాశాలు దేవుడే ఇస్తాడు. కానీ నిన్ను అబ్జర్వ్ చేస్తాడు. ఇచ్చిన దేవుడు నిన్ను అబ్జర్వ్ చేసి తర్వాత తొక్కేస్తాడు నేను. సో అందుకనే అలాంటి అవకాశాల జోలికి వెళ్ళకుండా మంచి అవకాశాల కోసం మనం పరిగెడుతున్నాం. ఉదాహరణకి బిచ్చగాడు వచ్చి మన దగ్గర అడుక్కోవడం కాదు. నిజంగా నువ్వు ఇవ్వాలనుకుంటే నువ్వే ఎత్తుక్కుంటూ వెళ్ళి ఆయనకి ఇవ్వాలి. అది దాన ధర్మం తాలూకా ఉద్దేశం. నువ్వు వెళ్ళి ఇచ్చావనుకో, నువ్వు స్వతహాగా నీకు మంచి మనసు ఉందని దేవుడు కూడా అర్థమైపోయింది. ఆ వచ్చిన కూడా తిట్టు పంపించిన చాలామంది ఉన్నారు జనాలు. ఆ రోడ్డు మీద మేము అబ్జర్వ్ చేస్తుంటాం. ఆ రోడ్డు మాకల మీద అయ్యా అని అంటే ఆయన ఎత్తే జగ పక్కన అంటారు అన్నమాట. అలా ఉండవు. పరిస్థితి బాగుంటుంది కనుక మనము మనుషులమే కనుక మనకాడ ఉంటే ఎంతో కొంత సాయం చేయొచ్చు. లేదంటే గౌరవంగా లేదమ్మా అని చెప్పచ్చు. వాళ్ళని హేళన చేసి మాట్లాడకూడదు. సృష్టికర్తను నిందించిన వాళ్ళు అయిపోతున్నాం. పేదవాడిని దూషించేవాడు ఎవడిని నిందిస్తాడంట? మన సృష్టికర్తనే నిందించేవాడంట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే బైబిల్ చదవాలి. చదివితే ఇవన్నీ గుర్తు ఉంటాయి. దేవుని మార్గాలు గుర్తుండాలంటే లేదా అమావాస్యగా పుణ్యానిగా తీసుకుని బైబిల్ తీసుకొని అంటే లాభం లేదు. ప్రతిరోజు నువ్వు ఎలాగైతే ప్రతి పూట మనం మింగేస్తుంటామో ఇది కూడా ప్రతిరోజు కూడా తినాల్సిందే, బైబిల్ చదవాల్సిందే. చదివితే కానీ దేవుని భయభక్తులు నీకు ఎక్కవు. లేదా ఆదివారం గుడికి వచ్చేసి పాస్టర్ గారు ఏదో ఒక హాఫ్ అన్ అవర్ చెప్పినాడు కదా అంటే ఆ వాక్యంలోనూ వింటావు కరెక్ట్, వింటూ విజ్ఞానం కలుగుతుంది. ఆ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని నువ్వు చదవాలి. మళ్ళీ అర్థమైందా? నువ్వు చదవాలి. మిగతాదంతా ఎక్కుతాడు అప్పుడు. అర్థమైందా? సో తర్వాత ఏమంటాడు చూడండి ఒకసారి. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసం భక్షిస్తున్నాడు. చూసావా? బుద్ధిహీనుడు ఏం పని చేయడు. చేయగా ఆకలేస్తుంది. ఏం చేస్తాడంట? తన మాంసాన్ని భక్షించేటప్పుడు మాంసాన్ని భక్షించిన బుద్ధిహీనుడు అంటే తన కొంపని తానే కూల్చుకుంటాడు అని అర్థం. ఏ మనిషి కూడా తన సొంత మాంసం తినడానికి ట్రై చేయడు. కానీ అక్కడ అర్థం ఏంటంటే బుద్ధిహీనుడు ఏమీ పని చేయకుండా ఆయన ఏం చేస్తాడంట? తన మాంసాన్ని భక్షిస్తాడంటే అర్థం ఏంటంటే తన కొంపలనే కూల్చుకుంటాడు అని అర్థం. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంటే తన కొంపనే, మంచిగున్న కొంపనే కూల్చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇది దేవుని యందు భయభక్తులు లేనప్పుడు ఇలాంటివి పర్యవసానాలు రుచి చూడాల్సి వస్తుంది. అందుకే మనం ఏం కలిగి ఉండాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. లేకపోతే చాలా కష్టాలు. సైతానంగా దగ్గరే ఉంటాడు, నీ ముందుటే ఉంటాడు, నీకు కనబడగానే నీ దగ్గరే నిన్ను లాలిస్తూ ఉంటాడు. తప్పుడు పనులు కన్నిటికూడు ఆయన తెరవాలంటే దేవుని వాక్యం ఒకటే, ప్రార్థన ఒకటే మార్గం తప్పించి ఏ విధంగా నువ్వు వాడిని తెరవలేము మనం. సో ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని ప్రేమ, దేవుని యందు భయభక్తులు ఆటోమేటిక్గా మనకి వస్తూ ఉంటాయి. అర్థమైందా? చదవండి, నెక్స్ట్ చదవండి. శ్రమయును గాలికైనా ప్రయత్నములను రెండు చేతులు నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. అంటే ఏంటి తెలుసా? శ్రమ పడతాడు. ఏం శ్రమ పడతాడు? కొంతమంది తన కోసం తన శ్రమ పడితే పర్వాలేదు, అన్యాయపు శ్రమ పడుతుంటారు. పక్క వాళ్ళని లాగెత్తుమని, పక్క వాళ్ళని మింగెత్తుమని, ఆయన దోచేద్దామని, ఈయన దోచేద్దామని, ఇక్కడ దొంగతనం చేద్దామని, అక్కడ మోసం చేద్దామని. ఎందుకయ్యా? ఏం చేస్తావు? ఈరోజు నువ్వు చేస్తే రేపు ఇంకోటి అవుతాడు. నీకేం మోసం చేయడం. ఈరోజు నువ్వు ఎత్తుకొస్తే ఇంకోటి ఎత్తుకోరు. కొంచెం టైం గ్యాప్ ఉంటుంది తప్పించి సేమ్ టు సేమ్ కొట్టుడే ఉంటుంది. ఈయనకి ఆడికి అంతే తేడా. నువ్వు వాడిని ముంచినామంటే నిన్ను ముంచడానికి ఇంకోటి ట్రై చేస్తాడు దేవుడా. భూమి మీద ఎంతోమంది చూసాం మనం, చూడట్లేదా సొసైటీలో ఏం జరుగుతుందో? సో అవి కాకుండా న్యాయంగా బ్రతకడానికి అలవాటు చేసుకోవాలి మనిషి. అన్యాయం వదిలేసి విడిచిపెట్టేసి న్యాయంగా బ్రతకడం అలవాటు చేసుకుంటే దేవుడు నిన్ను దీవించకుండా ఉండడు. ఖచ్చితంగా నీకు అన్ని దీవెనలు దయచేసి సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. మనిషికి ఏం కావాలి దేవుడు బాగా తెలుసు. నువ్వు అడిగావా? ఆకాశం కావాలి, నువ్వు అడిగావు భూమి కావాలి, నీకు తెలుసా?
నువ్వు అడిగావు నీళ్ళు కావాలని, ఆయన ఇచ్చేసాడు ఆల్రెడీ అన్నాడు. మనమేం అడగలే, ఆయన అన్నీ ఇచ్చాడు. ఇవన్నీ నీకు అవసరం రాలే. ఆయన ఇచ్చి ఎక్కువైపోయి మనం ఏం చేస్తాం, దేవుడు అంటే మర్చిపోతున్నాం. అదే వచ్చిన ప్రాబ్లం. నెక్స్ట్ చదువు. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడెను. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. చూసారా, ఒకడు ఉంటాడంట కష్టపడుతూనే ఉంటాడు. ఒక్కొక్క ఆయన ఏమో కష్టపడతాడో, సార్ రాత్రి పెళ్ళి అయితే వస్తుంది ఇచ్చేసారు, మంచిదే నో ప్రాబ్లం, మంచిగా కష్టపడు, న్యాయంగా కష్టపడు, నో ప్రాబ్లం. ముంచేడు ఇది మాత్రం చేయకు. ఇడి ఎత్తికి వెళ్ళిపోవడం, ఆడికి పట్టుకోవడం, దొంగ సంతకాలు పెట్టడం, అది చేయడం ఇది చేయడం చేయవద్దు. నీకు ఇచ్చిన దాంట్లో న్యాయంగా ఉండడానికి ట్రై చేయి. న్యాయంగా ఉన్నోడికి దేవుడు ఏది కూడా తక్కువ చేయడు. అన్యాయంగా నువ్వు అక్రమంగా సంపాదించి రాత్రి 1 గంట 2 గంటల వరకు కష్టపడి దానికోసం పడితే దాన్ని తినడానికి అంటే నువ్వు అనుభవించింది ఏముండదంట. అక్కడ శూన్యం చెప్తుందా బైబిల్? శూన్యం. ఇక్కడ అన్యాయంగా సంపాదిస్తే అన్యాయంగానే పోతుంది. నువ్వు న్యాయంగా ఉంటే న్యాయంగా ఉన్నది. నువ్వు రోడ్డు మీద నీకు అక్కడ 10,000 కాదు 10 కోట్ల రూపాయలు అక్కడ పడిపోయినా దేవుడు ఎవడికి కనబడినే ఉండదు, మళ్ళీ నీకే కనబడతాడు. నువ్వు న్యాయంగా ఉంటే. నువ్వు అన్యాయంగా ఉన్నావు అనుకో, ఈరోజు నువ్వు అన్యాయంగా చేసింది రేపు ఇంకోటి నీకంటే ఇంకోటి అన్యాయం వస్తాడు. ఆయన క్రియేట్ చేసింది కూడా దేవుడే, ఆడ ఎత్తుకెళ్ళిపోతాడు సూపర్గా. సో అందుకనే న్యాయంగా ఉండడానికి మాత్రమే మనము నేర్చుకోవాలి. లేకపోతే అన్నీ దేవుని దగ్గర ఉంటాయి. నాశనం చేయవాడును నేనే, మంచి కూడా చేసినవాడిని నేనే, మేలు చేయవాడు నేనే, కీడుని కూడా కల్పించేవాడును నేనే. అది ఎందుకు ఉంచానంటే దాని పని నిమిత్తం ఉంచాను నాయన. దాని గురించి మీరు టెన్షన్ పడకండి. మీరు టెన్షన్ పడాల్సింది ఏంటి, నా యందు భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే. దాని గురించే మీరు ఆలోచించండి. అక్రమ మార్గాలకు వెళ్ళకండి, వంకర త్రోవలకు పోకురి పోతే దానివల్ల మీకు ముప్పే. భూమి మీద ముప్పు, అక్కడ కూడా ప్లేసు ఉండదు అని సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు చెప్తుండు. అది వినాలి ఫస్ట్. మనం దేవుడి మాట వినడం నేర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు వంకర త్రోవలకే తిరగవు. అర్థమైందా? నెక్స్ట్ చదువు ఏమంటున్నాం, ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగించును. చూసారా, ఎంత కష్టపడతాడు సార్, రాత్రి అంతా కష్టపడతాడు, 24 గంటలు కష్టపడతాడు. ఏం చేస్తాడండి, ఏమి ఉండదు అక్కడ. ఏమి కష్టం అంటే ఏటి లేదు, అంతా లోపలేసుకునే కష్టమేది. మన జేబులు నింపుకునే కష్టాలు చేయకూడదు. చేస్తారు కొంతమంది, 24 గంటలు పని చేస్తారు, చాలా గంటలు చేస్తారు కొంతమంది. ఎందుకు అవసరం అంటే పక్కోడు డెవలప్మెంట్ లేకపోతే పక్కోడు మెయిల్ చేసే కార్యక్రమాలు కాదు, సొంత జేబులు నింపుకునే కార్యక్రమాలు. వదిలేయండి, మంచిది కాదు. నువ్వేమైనా 1000 సంవత్సరాలేమే బ్రతకవు. నువ్వు బతికేదే, నువ్వు నేను బతికేదే ఎంత బతుకుతాం అనేది ఆయనకే తెలుసు. ఎవడు బతికినా 100 సంవత్సరాలు బిల్లోనే ఉంటాడు, కానీ 100 సంవత్సరాలు ఎవడు లేడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఉన్నంత వరకు పొరికి ఆయనకి మేలు చేసే విధంగానే ఉండాలి. లేదు ఆకలి అన్నోడికి అన్నం పెట్టడం, నాకాడ లేదు అన్నోడికి మనం ఇవ్వడం, అదే దేవుడికి మెచ్చే పనులు. అంతేగాని ఏది దొరికింది కదా సొంత దేవకుమార్ అనుకోని మొత్తం మింగుడు సంఘం అయితే అక్కడ నిన్ను మింగేసేవాడిని ఇంకోటి క్రియేట్ చేస్తాడు అక్కడ దేవుడు. సో ఇలాంటి బుద్ధులు ఉన్నోళ్ళు ఈ రోజుకైనా వదిలేయండి అనేసి నేను బైబిల్ పూర్వకంగా తెలియజేస్తున్నాను. రైట్, నెక్స్ట్ చదువు ఏమంటున్నాం, ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటెగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. చూసారా, దేవుడు అందుకనే ఇద్దరిని, మనుష్యుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయనకి సాటి అయిన జోడిని క్రియేట్ చేసింది కూడా ఎవరు?
సృష్టికర్త అయిన మహాదేవుడైన యెహోవా. చూసావా తండ్రి ఎంత దయగల దేవుడో. ఆయనకి అన్నీ తెలుసు, మనిషికి ఏం కావాలో తెలుసు. ఆయనకి సాటి అయిన ఎవరిని క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఇంత జంతువుని క్రియేట్ చేసాం, ఇంత సృష్టిని క్రియేట్ చేసాం, కానీ ఆదాముకు సాటి అయిన సహాయం ఎక్కడా లేదు. సో ఏం చేయాలి? ఎస్ అనుకుని దేవుడు స్త్రీగా క్రియేట్ చేశాడు. సో అందుకని దేవునికి తెలివి నేర్పే యాక్చువల్ మనము చేయకూడదు. అనవసరమైన మాట్లాడకూడదు. అనవసరమైన దేవునికే తెలివి నేర్పే మాటలు మాట్లాడకూడదు. అదేదో అన్నారట, తిమింగిలానికి ఈత నేర్పడానికి వెళ్ళినట్టు అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకూడదు. తిమింగిలానికి ఈత నేర్పడానికి వెళ్తే ఏం చేస్తుంది? అది మింగేస్తుంది. తర్వాత నువ్వు కనబడ్డావు, ఈత నేర్పడానికి కూడా అక్కడ ఉండవు. సో అందుకనే మన వంకర త్రోవలన్నీ విడిచిపెట్టి తప్పుడు మార్గాలు వదిలేసి మంచి మార్గాల్లో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి అంటే దొంగతనాల వల్ల, మోసం వల్ల, అక్రమం వల్ల, అన్యాయం వల్ల అభివృద్ధి అవసరం లేదు. ఆ అభివృద్ధి వల్ల నీకు నువ్వు సాటిస్ఫై అవుతావేమో, కానీ సృష్టికర్త అయిన దేవుడు నేను అన్ని అర్థం చేస్తాడు. తోలు తీసేస్తాడు జాగ్రత్త. ఒకరోజు ఖచ్చితంగా తోలు తీసేస్తాడు. నువ్వు ఎవడైనా సరే ఖచ్చితంగా తోలు తీస్తాడు. న్యాయంగా ఉన్నావా, నువ్వు ఎక్కడున్నా సూపర్. దేవుడు నిన్ను అబ్జర్వ్ చేస్తాడు. మనుషులు ప్రతి మనుష్యుడిని ఏం చేస్తాడు దేవుడు? అబ్జర్వేషన్లో ఉన్నాడా లేడా అనుకోవచ్చు. నువ్వు నేను అనుకోవచ్చు, నన్ను ఎవరు చూస్తున్నాడు? నేను చూసినప్పుడు దేవుడు ఉన్నాడు, సృష్టికర్త. ఆయన అబ్జర్వ్ చేస్తాడు. ఆయన భూమి మీద ఉన్న ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తాడు. ఆయనకి ఎంత భూమి అంటే ఏంటి? ఆయనకి పాదపీఠం, ఆకాశం, ఆయన సింహాసనం. నువ్వు ఒక పల్లెంలో ఉన్నట్టు నేను చూశాను. ఈ భూమి అంతా కలిపితే భూమిలో ఉన్న జనాలందరినీ ఇన్ని దేశాలు ఎంతమంది జనాలు ఓహో అనుకుంటాం. మనకది ఓహోహో. ఆయనకేమీ లేదు. గతించిన 1000 సంవత్సరాలు ఆయనకే నిన్నటి రోజు దాకా ఉంటుంది, ఒక రోజు దాకా ఉంటుంది అనమాట. 1000 సంవత్సరాలు మనకు అనిపిస్తుంది, ఒక యుగం, ఒక తరం అంటాం మనము. ఆయన ఏమంటాడు? గతించిన నిన్నటి వాళ్ళే. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టే దేవుని దగ్గర ఎంత తక్కువ ఉండాలో, ఎంత మనఃపూర్వకంగా ఉండాలో అలానే ఉండాలి. అంతేగాని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసి నన్ను ఎవరు చూస్తున్నారని నీకు నువ్వే అనుకోవడం, అది మంచి పద్ధతే కాదు. అర్థమైందా? నేను ఎందుకంటే చెప్తాను, ప్రతిసారి ఎందుకు చెప్తానంటే న్యాయంగా ఉండాలి. మనం భూమి మీద ఏం చేసేది లేదు. ఏదో అనుకుంటాం. ఉన్న రోజులు మనిషికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. అందరం కష్టపడి, అందరూ రాబోతున్న దేవుడు సృష్టించబోతున్న వచ్చే జనరేషన్ కోసం మంచి మార్గాలు ఇప్పుడు మనం చేసుకోవచ్చు, తప్పులేదు. అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు అయితే నో ప్రాబ్లం. కానీ నాకే ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రం ఎప్పుడు ఆలోచన కలిగి ఉండకూడదు. అది మంచి పద్ధతి. నెక్స్ట్ చదవమ్మా. వారు పడిపోయినను ఒకడు తన తోటి వాడిని లేవనేది. ఎప్పుడు ఒంటరిగా ఉంటే ఎవడు లేపుతున్నాడని ఆడు కింద పడ్డాడంటే ఆడే లేగలం. మళ్ళీ లేకపోతే అంతే సంగతి. అక్కడ లేవలేకుండా పడిపోతే అక్కడ అంతే సంగతి. అదే ఇద్దరు ఉన్నారనుకో, వాడు పడిపోతే ఇంకోటి ఏం చేస్తాడని లేవనెత్తాడు. అందుకే దేవుడు ఒకరిని స్త్రీనిగా ఇంకోళ్ళని పురుషునిగా చేసింది అనమాట. నెక్స్ట్ చదువమ్మా. అయితే ఒంటరిగాడు పడిపోయిన వల్ల వానికి శ్రమే కలుగు. కరెక్టే కదా. ఒంటరిగా ఉన్నోడు పడిపోతే ఏమైతుంది? ఏం లేదు. భర్త ఉన్నాడు, భార్యగా ఉన్నది. భర్తకు జ్వరం వచ్చి భార్య సపరిచర్యలు చేసేసి ఆయన మంచిగా చేస్తుంది. అదే లేకపోతే భార్యకి ఏమైనా వస్తే రోగమో ఏదైనా సంభవించింది అనుకో, భర్త వెళ్ళిపోయి సపరిచర్యలు చేస్తాడు, ఆమె కోలుకుంటుంది, మంచిగా అవుతుంది. అదే ఒక పురుషుడు ఒక స్త్రీ విడివిడిగా ఉన్నాడు అనుకోడు, ఏమవుతుంది కదా? ఈయనకి ఏది వచ్చిందంటే అందులోనే అంతే కొట్టుకెళ్ళిపోతాడు. లేకపోతే ఆడైనా దేవుడి మీద ఆధారపడి పైకి రావాలి. ఇంకా ఇంకో మార్గమా లేనేది. సో అందుకనే దేవుడు చేసిన మార్గాలు ఎల్లప్పుడూ ఆల్వేజ్ ఎవరికి. మనం మనుషులము ఏదైతే మనం తప్పుడు మార్గాల్లో వెళ్తున్నామో అది మనమే హాని చేసుకునే పద్ధతులు. అది విడిచిపెట్టాలి. విడిచి యేసుప్రభు అంటే ఏంటి? మారు మనస్సు. యేసుప్రభు నమ్మడం అంటేనే మారు మనస్సు. దొంగ బుద్ధులు, మోసము, అబద్ధాలు అన్నీ పెట్టుకొని
నువ్వు శుద్ధమవుతులు చెప్తే ఎవడు వింటాడని అర్థం కాదు. అవన్నీ విడిచిపెట్టాలి. ఫస్ట్ విడిచిపెడితే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు నీ ఆరోగ్యానికి, నీ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. అంతేగాని నువ్వు ఆరోగ్యం కోసం ఇది తిను అది తినంటే ఏమి తిన్నా ఏమవుదు, ఇంకొంచెం సంకటపడతావు తప్పించి అక్కడ ఆరోగ్యం అనేది రాదు. ఫస్ట్ నువ్వు దేవుని మీద భక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకుంటే ఆటోమేటిక్ ఆరోగ్యము సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ చదువుమా. వాడిని లేవనెత్తువాడు లేకపోను ఒంటరిగాడు. రైట్, చదువు. ఇద్దరు కలిసి పండుకొని వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును. అదే కదా, కరెక్టే కదా. ఇప్పుడు ఎవరైనా సరే సో ఇద్దరు కలిసి ఉండడం మంచిది, ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుని చిత్తం. దేవునికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేము, చేసే శక్తి కూడా మన దగ్గర లేదు. నెక్స్ట్ చదవమ్మా. ఒంటరి యగు నొకని మీద మరి ఒకడు పడిన ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. అంటే ఎవరైనా ఒక ఇద్దరి మీద ఒక ఒంటరిగాడు వెళ్ళిపోయి దండ అయితే ఏం చేస్తారు? వీళ్ళిద్దరు వెళ్ళిపోయి ఆడిని తాట తీసేస్తారు. అదే ఈ ఒంటరిగాడి మీద ఇద్దరు పడిపోతే వీడి కింద పడతాడా లేదా? ఈ ఒంటరిగాడి కింద పడతాడు. అదే ఇద్దరి మీద ఈ ఒంటరిగాడు వెళ్ళిపోయి దండ ఎత్తడానికి ఏం చేస్తారు? అప్పుడు కుమ్మేసి లోపలేస్తారు. అందుకని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా దేవుని మార్గాలు అనుసరించడమే మనిషికి మంచి విధి. నెక్స్ట్ చదువుమా. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. మూఢత్వం చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలిరాజు కంటే పేదవాడైన బీదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు. అంటే బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలిరాజు కంటే, బుద్ధి మాటల కంటే మంచి మాటలకి మంచి కార్యక్రమాలు చేయలేని పనికిరాని ముసలిరాజు కంటే బుద్ధి జ్ఞానములు కలిగిన దేవుని యందు భక్తులు కలిగిన పేదోడే బెటరు అని ఎవరు రాశారు? ప్రసంగి. పేదోడే బెటరు అంటుండు. ఎందుకంటే ఆయన మార్గం దేవుని మార్గంలో ఉన్నాడు కాబట్టి. ఆయన దేవుడు అలాంటి వాడు ఏ విధంగా అయితే ఒకసారి చదవమది. అట్టివాడు తన దేశమందు బీదవాడిగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి దట్సే బయలువెళ్ళను. చూసారా? ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కట్టలను అనుసరించి నడుస్తుంటావో నీకు ఆటోమేటిక్గా దేవుని యందు భయభక్తులు కలిగి తెలివితేటలు ఉంటాయి. నువ్వు పేదోడిగా పుట్టినా సరే దేవుడు నిన్ను ఒకరోజు వస్తుంది, నువ్వు చెరసాలలో అంటే జైలు నిన్నెవరో కుట్రపూరితంగా జైల్లో పడేసినా ఒకరోజు వస్తుంది రాజు అయిపోయి కూర్చుంటారు అక్కడ. ఆ దేశానికి రాజు అయిపోయి అది కూర్చుని పెట్టినప్పుడు దేవుడే. కనుక ఎందుకు అంటే నువ్వు ఏ స్థితిలో పుట్టించినా అది దేవుడే. నిన్ను పేదోడు కుటుంబంలో పుట్టించాడా అది దేవుడే, ఆయన చిత్తం. అది ఒకరు గొప్పోడి ఇంట్లో పుట్టించాడా అది దేవుని చిత్తం. రెండు మన చేతుల్లో ఉన్నాయా? ఏమైనా నేను అక్కడ పుడతాను నేను ఎక్కడ పుడతాను అనడానికి నువ్వేమి పెద్ద అదే నీకు నువ్వుగా సెట్ చేసుకున్నావు, నాకు నేను సెట్ చేసుకోలేను కదా. మన చేతుల్లో లేనిది అది. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఎందుకు మాట్లాడడం? బుద్ధులేని మాట్లాడు. బుద్ధులేని బుద్ధిగల మాట్లాడేటంటే ఎస్ దేవుడు నన్ను ఇందులో పుట్టించాడా, ఓకే దేవునికే స్తోత్రం. ఓకే నన్ను గొప్పోడి ఇంట్లో పుట్టించాడా, దేవునికి స్తోత్రం. అలాంటి జ్ఞానం ఎప్పుడు వస్తుంది నీకు? బైబిల్ చదవాలా. దేవుని బైబిల్ కలిగుంటేనే నీకు అవుతుంది. లేకపోతే వంకర దావులు వెళ్ళిపోతే ఇలాంటి మాటలు రావు. ఇలాంటి మాటలు అంతా ఆమ్యాన్య హాయ్ హాయ్ అట్లా ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము మనిషికి మంచి నిబంధన. నీతి మార్గంలో వెళ్ళడానికి ఉపయోగపడేది దేవుని మాటే. దేవుని మాటతోనే తప్పి మనిషి మారుతాడు. పకీర్ తత్వాల వల్ల మనిషి మారడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఈ రోజు నుండే మనం ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ చదవమాట. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ
గద్దించిన రాజులకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున ఉందురని నేను తెలుసుకుంటేనే. చూసారా ఏమంటుండో? ఈ బుద్ధి లేని రాజుడు ఉండి పనికిరానోడు అయిపోయి చనిపోయినా పర్లేదు కానీ ఆయన మనసును పట్టదు. కానీ పేదోడు అయినోడు దేవుని భక్తులు కలిగే రాజు అయితే ఆ పేదోడి సైడే జనాలందరూ వెళ్ళిపోతారంట. అర్థమైందా? అంటే పేదోడు అయినాడు ఏంటంటే ఎక్కడ పుట్టించిన దేవుడే కాబట్టి అక్కడ నీకు దేవుని యందు భయభక్తులు కావాలి. దేవుని యందు భయభక్తులే మనిషిని సన్మార్గంలో నడిపిస్తాయి. సన్మార్గంలో నడిచేవనుకో సొసైటీ బాగుంటుంది. ఈ దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు ఉండవు. అలా చేయకూడదు. అలా చేసిన వాళ్ళ ఉపయోగం ఏమీ లేదు. అందుకనే దేవుని మార్గంలో నడుచుకోవాలి. బైబిల్ చదవాలి, జాగ్రత్తగా ఉండాలి. చేతనైతే నలుగురికి సహాయం చేసే బుద్ధులు ఉండాలి. నలుగురికి హాని చేసే బుద్ధులు మాత్రం ఉండకూడదు. ఒకవేళ నువ్వు హాని చేస్తానని నన్ను ఎవరు చూడట్లేదు కాబట్టి ఏం పర్లేదు నేను సూపర్ అనుకోవచ్చు. కానీ నేను అబ్జర్వ్ చేసిన సృష్టికర్త మాత్రం ఉన్నాడు. ఎలా కొట్టుకొని ఊపేసి ఎక్కడ పడేస్తాడు? నరకంలో పడేస్తాడు. చాలా డేంజర్. జాగ్రత్త. మనల్ని నరకంలో పెట్టి పడేసుకోవాలా లేకపోతే పరలోకంలోకి వెళ్ళిపోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. మనమే ఆలోచించుకోవాలి. అది ఎప్పుడు ఈ రెండు కళ్ళు ఇలా కనకముందు ఇలా కనిసిన తర్వాత నువ్వు ఆలోచించడానికి ఏమీ లేదు. ఇలా చూసినప్పుడే ఇది మంచిది కాదు, ఇది దేవుని మార్గం, ఇందులోనే ఉంటానని మనమే విమర్శించుకుని ఆ మార్గంలో వెళ్ళిపోతుంటాడు. అంతే. దేవుడు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు. అందుకనే ఇంకేదో బతికేస్తున్నాం, 100 సంవత్సరాలు బతికేస్తున్నాం, 1000 సంవత్సరాలు బతికేస్తున్నాం, 1,00,000 సంవత్సరాలు బతికేస్తున్నాం, ఎత్తున్నాం, అడిగితేస్తున్నాం, మొత్తం ఊరు లాగేస్తున్నా అంటే నేను నాకిరానికి దేవుడు ఒకటి పెడతాడు. అక్కడ నువ్వు కనబడవు. నాకడానికి కూడా అక్కడ ఏమీ లేకుండా అయిపోతావు. అందుకనే ఇలాంటి పనికిరాని బుద్ధులు వదిలేసి మేలు చేసే కార్యక్రమం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటి? అదే కదా. లేనోడు కనబడినప్పుడు నువ్వు ఏదైతే అనిపిస్తున్నావో అలాంటివి లేనోడు కనబడినప్పుడు వాడికి ఇవ్వడమే దేవుడు మెచ్చే కార్యక్రమాలు, లక్షణాలు. ఈ లక్షణాలు కలిగి ఉండాలి. కానీ ఒకదప్పుడు ప్రసంగాలు చేయడం వల్ల ఉపయోగమేమి? మంచి పనులు చేసి చూపించాలి. అప్పుడు దేవుడు సృష్టికర్త కూడా నిన్ను చూసి సంతోషిస్తాడు, నన్ను చూసి సంతోషపడతాడు. నెక్స్ట్ చదువమ్మా. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఈ చిన్నవాని పక్షమున ఉందురని నేను తెలుసుకున్నాను. అది అంటే బుద్ధి జ్ఞానం లేని రాజు చనిపోయినా ఏ మనిషి లక్ష్య పెట్టడు. కానీ బుద్ధి జ్ఞానం కలిగి దేవుని భక్తులు కలిగి చిన్నోడు మాత్రం రాజు అయ్యేటంత మాత్రం ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు అందరూ. అందుకని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మనం దేవుని యందు భక్తితో ఉండడం అనేది చాలా జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే సృష్టికర్త ఇక్కడికి మనం పంపించాడు భూమి మీద. నీకు కార్యక్రమాలు ఏంటో నీ తలాంతం నువ్వు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకొని సృష్టికర్తను మెప్పించే కార్యక్రమాల మీద మాత్రం మనసు పెట్టండి. పనికిరాని పనుల జోలికి వెళ్ళకండి. దేవుడిని మెప్పించండి, సంతోషంగా ఉండండి. అక్కడ కూడా సంతోషంగా పరలోకంలో ఉండడానికి ప్రయత్నించండి. ఇక్కడ నుంచి పరలోకం అనేది ఊరికే రాదు. పరలోకం అనేది ఇన్ని డబ్బులు ఇస్తే రాదు. ఏదో 1000 కోట్లు పడితే దేవుడు ఇచ్చేద్దానికి అదేమో మనుషులు గంట కాదు. అక్కడ మహాదేవుడు సృష్టికర్త. ఆయన నీ క్రియలు మాత్రం ఇక్కడ కౌంట్ చేస్తాడు. ఇక్కడ ఏమేమి చేస్తున్నావు క్రియలు అవే లెక్కలోకి వస్తాయి. అక్కడ నిన్ను ఎక్కడ పెట్టాలా, నరకంలో దోషేయాలా లేకపోతే పరలోకంలో తీసుకెళ్ళాలా ఆయన ఆలోచింపజేస్తాడు. కనుక బ్రతికున్న మనుషులు మనము నిరంతరము దేవుని భక్తితో జీవించి చెడుని అసహించుకునేటట్టు ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తాడు. నీ ఇరుకుల నుండి, నీ శ్రమల నుండి, నీ కష్టాలు, ఇబ్బందుల నుంచి కూడా నిన్ను అందులో పడినకంట తన దూతలను పంపి కాపాడతాడు. అట్టి విధమైన దేవుని భక్తులు యెహోవా దేవుడు నిరంతరం మనకు ఏ శ్రమలో అనుగ్రహించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.